కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమాన్ని ఉప్పలగుప్తం మండలం ఎన్ కొత్తపల్లి రెడ్డిపల్లి గ్రామంలో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ఎమ్మెల్యే ఆనందరావు ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ట రమణ, రెడ్డిపల్లి సర్పంచ్ కరాటం ప్రసన్న, ప్రవీణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ సుపరిపాలనలో ఇంటింటికి తొలి అడుగు పేరుతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని ఇవాళ తీసుకున్నాం. ఉదయం ఎనకొత్తపల్లి గ్రామం ఉపకొత్త మండలం తిరిగాం. ఇప్పుడు రూరల్ మండలం రెడ్డిపల్లి తిరుగుతున్నాం. మీరే చూసారు ప్రత్యక్షంగా. 4-5 ఇళ్ళకి వెళ్ళాం. శాసనసభ్యుడిగా నేను రోజు ఇక్కడ ఇప్పటికీ ఎవరింటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, పరిపాలన ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన అంటే పరిపాలన చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడే ఇంటికాడ అడిగాం, మీ ఇంట్లో సమస్యలు ఏమున్నాయనేసి. ఒక్క ఇల్లు చావడానికి ఏమొద్దు అంటున్నారు. అంటే చంద్రబాబు గారి పరిపాలన పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజల్ని బాగా చూసుకునే ముఖ్యమంత్రి, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే ముఖ్యమంత్రి, ప్రజలకి ఆర్థిక స్థితిని పెంచే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ బాధ్యతగా ఉండి దిగువ కింద స్థాయికి వచ్చి ప్రతి చిన్న కార్యకర్తను కూడా కలిసి మాట్లాడి తెలుసుకుని పరిపాలన చేసే గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఇవాళ ప్రజలు గుర్తించారు. గుర్తించి ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారి పాలన అద్భుతం, చాలా బాగుందని మహిళలు చప్పట్లు కొట్టి మరీ చెప్తున్నారు. అందుకే ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాలనలో చంద్రబాబు గారు పడ్డ కష్టానికి, ఒక ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఏమీ లేనటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని